సొంత చెల్లెను సొంత అమ్మనే చూసుకునే వాళ్ళు, లేకపోతే వాళ్ళకే ప్రజలు ఏం చూసుకుంటాడు అనే ప్రచారాన్ని కూడా బలంగా తీసుకుపోయినటువంటి అందులో ఇంకోటి ఏంటంటే షర్మిల అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టింది, అటువంటి చెల్లినే పక్కన పెట్టాడు, రేపు ప్రజల్ని మిమ్మల్ని కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తాడు అని చెప్పి ఒకటి విమర్శలకు తావు వచ్చినట్లయితే సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఈడ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు అని లేదంటే హరీష్ రావు గారు అయినా సరే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ప్రస్థానం మొత్తం రాజకీయ ప్రస్థానమే, కానీ ఎక్కడ సాంస్కృతికనో లేకపోతే కళల మీద వాళ్ళ వింగ్ కాదు అది. కానీ ఆ వింగ్ ను పూర్తిగా భర్తీ చేయడంలో కవిత సక్సెస్ అయినట్టే. సబ్బండ వర్గాలని రోడ్ల మీద ఎక్కించి పాటలు పాడించడంలో అని అంటే తెలంగాణ నే పాటలతోటి కళలతోటి సంస్కృతితోటి ఆత్మగౌరవంతో వచ్చింది. మళ్ళీ కవితాతోటే స్టార్ట్ అయిందనే మాట పక్కన అన్నట్టు కాదు. సో కవిత గారు వచ్చిన తర్వాత దానికి సాంస్కృతిక రంగానికి ఒక ఊపు వచ్చింది. ఎందుకంటే ఎక్కడికక్కడ బతుకమ్మను ఆడించడం, ఎక్కడెక్కడ తను ఆ ఉద్యమంలో రాజకీయానికి ఈ సంస్కృతిని ఆత్మగౌరవాన్ని కల్పించేసి